పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. అయినా మన ప్రభుత్వాలు ఇలాంటి ప్రోడక్ట్స్ని ఎందుకు సప్లై చేస్తున్నాయి? అరే మామా, పార్టీ ఎలా ఎంజాయ్ చేస్తారా? సూపర్. అరే మామా, ఈ టైంలో అమ్మాయి ఉంటేనా ఇంకా సూపర్గా ఎంజాయ్ చేసేవాళ్ళం రా. అరే తదాదేవతలు ఇక్కడ ఎక్కడ ఉన్నట్టున్నారా? రే, అలా తలుచుకున్నావు లేదో, ఇలా ప్రత్యక్షమైంది. ఏంరా ఎక్కువైందా? ఏం మాట్లాడుతున్నావు? అటు చూడు బే. అరే మామా, తిప్పరా బండి. ఓకే. చూడు, అరే కత్తిలా తిప్పరా. ఉంది. రే, ఆగ్బే, తిప్పుతున్నాం కదా. ఫిగర్ సూపర్ ఉందిరా. బార్లు పట్టుకోరా. హలో పాపా. ఆగు, ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నావు? ఆగబే. వెయిట్ వెయిట్ వెయిట్. జేమ్స్ హాస్పిటల్ అంటరా? నేమ్ చిత్ర, ఏజ్ 20, ఆక్యుపేషన్ నర్సు పాపరా. ఏయ్, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? పళ్ళు రాలుతాయి, తప్పుకోండి. చూడు, మంచి మూడ్లో ఉన్నాం, కోఆపరేట్ చేయి. పని అవగానే పంపించేస్తాం. ఏ, అసలు ఎవరు మీరు? మర్యాదగా సైడ్ తప్పుకోండి. ఏంట్రా బతిమాలతుంటే బిల్డప్ ఇస్తుంది? తీసుకెళ్ళి బండిలో పడేంట్రా. సిద్ధు, దాన్ని నమ్మిరా. బండి తీరాలే. వస్తున్నావు, ఆగబే. కొనే కొనే. ప్లీజ్ వదలండి. రావే. రాయ్. వదలండి. రా. ప్లీజ్ వదలండి. మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ప్లీజ్ నన్ను వదిలేయండి. నువ్వు మాట్లాడి మా టైం వేస్ట్ చేయకుండా మూసుకొని కోఆపరేట్ చేయి, లేదంటే చంపేస్తాం. ప్లీజ్ నన్ను వదిలేయండి. ప్లీజ్, మీకు దండం పెడతాను. సెంటిమెంటల్ డైలాగులు చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నామేమో. ఛాన్సే లేదు. ఈ రోజు మా కోరిక తీర్చాల్సిందే. నన్ను వదిలేయండి. ఏంటి వదిలేది? మీకు దండం పెడతాను. ప్లీజ్. పట్టుకో. ఆగవే. ఎక్కడికే పారిపోయేది? నీ మాటలతో చెప్తే వినేరా లేదురా? చేతి పట్టుకో, నీ కాలు పట్టుకుంటా. వదలండి. బాయ్, స్టార్ట్ చేయరా. ఒకసారి చెప్పేది వినండి ప్లీజ్. ప్లీజ్
ఒక్కసారి నేను చెప్పేది వినండి. నాకు ఓకే, ఒక్కసారి నేను చెప్పేది వినండి ప్లీజ్ ప్లీజ్. ఒక్కసారి చెప్పేది వినండి ప్లీజ్. మన అనవసరంగా ఓవర్ చేస్తుందా? ఇదో పెద్ద తిరిగిపోతున్నా ఉంది. బ్యాగ్లో కొండ పెట్టుకుని తిరుగుతుంది. ఈ స్వీట్ మెమోరీని రికార్డ్ చేద్దాంరా. ఇదిగారా రికార్డ్ చెయ్యి. పాస్వర్డ్ ఏంట్రా? 9999. సిగరెట్ ఇరా. ఓకే బాస్ రే సిగరెట్ ఇరా. పోలీసులు రా. రే వచ్చారా. హలో, ఎవరు? నా పేరు చిత్ర. అదే నిన్న నైట్ రేప్ చేసి వెళ్ళిపోయారే ఆ చిత్రనే. మీ ఫోన్ నా దగ్గరే ఉంది. అడ్రస్ మెసేజ్ చేస్తాను, వచ్చి తీసుకెళ్ళండి. లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అరే లేకరా, లేకు రే, లేకరా. ఏంట్రా? రే ఇదేరా. ఆంటీ చిత్ర లేదా? లేదు బాబు, ఇప్పుడే బయటికి వెళ్ళింది. ఆంటీ నా ఫోన్ తన దగ్గర ఉండిపోయింది, ఇచ్చేస్తారా? కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, వెళ్ళాలి. ఫోన్ గురించి ఏం చెప్పలేదు. మీరొస్తే వెయిట్ చేయమని చెప్పింది. లోపలికి రండి. పర్లేదా ఆంటీ? ఇప్పటి వరకు అబ్బాయిలు ఎవరూ మా ఇంటికి రాలేదు. మిమ్మల్ని ఇంటికి రమ్మని చెప్పిందంటే మీరు ఎంతో మంచివారై ఉంటారు. లోపలికి వచ్చి కూర్చోండి, టీ తీసుకొస్తాను. ఆ ఫోటోలో ఉన్నది మా పెద్దమ్మాయి లక్ష్మి, రెండో అమ్మాయి దివ్య, చిత్ర. అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి. దీన్ని కూడా పెళ్లి చేసుకోమంటే జీవితాంతం మా కోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానంటుంది. కొంచెం మీరైనా చెప్పండి బాబు. బయట కూర్చున్నది మా వారు. 5 సంవత్సరాల నుంచి పక్షవాతంతో ఆ కుర్చీకే పరిమితం అయిపోయారు. అప్పటి నుంచి చిత్ర ఇంటి బాధ్యతలన్నీ చూసుకుంటుంది. మనం టెర్రస్ పైకి వెళ్ళి మాట్లాడదాం, పదండి.
సారీ అండి. ఏమన్నావురా? నేను తిరుగుబోతున్నా? నేను కాదురా, నువ్వు తిరుగుబోతు. యు ఆర్ ద బిచ్. యు ఆల్ ఆర్ ద బిచ్. ఆల్ ఆర్ ద బిచ్. ఆల్ ఆర్ ద బిచ్. చూశారు కదా నా ఫ్యామిలీ ఎలాంటి పొజిషన్లో ఉందో. అలాంటి వాళ్ళకి తన కూతుర్ని ఎవరో రేప్ చేశారని తెలిస్తే తట్టుకోగలరా? గుండాగి చచ్చిపోతారు. నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తే మీ ఫ్యూచర్ ఏమవుతుందో ఒక్కసారైనా ఆలోచించారా? మీరేదో పొడి చేస్తారని మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ తల్లిదండ్రుల పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని కన్న పాపానికి ఊరేసుకుని చస్తారు. రోజు పేపర్లలో టీవీలలో చూస్తూనే ఉన్నాం. చిన్న పిల్లలను కూడా చూడకుండా రేప్ చేసి చంపేస్తున్నారు. ఏదో ఒక రోజు నాకు ఇలా జరుగుతుందని తెలుసు. అందుకే మీలాంటి మృగాలకి భయపడి బయటికి వెళ్ళినప్పుడు బ్యాగ్లో కాండం పెట్టుకుని తిరుగుతున్నాను. మీరు చేసిన పనికి ప్రెగ్నెన్సీ వస్తే ఇలాంటి పరిస్థితిలో ఉన్న నా పేరెంట్స్ని తీసుకొని న్యాయం కోసం హాస్పిటల్ చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగమంటారా? అయినా మీరు తాకందేముందిరా ఆడదానిలో. చిన్నప్పుడు మీ అమ్మ దగ్గర పాలు తాగి పెరిగినప్పుడే పట్టుకుని ఆడుకుంటారు కదరా స్తనాలతో. ఇక్కడ కూడా అవే ఉంటాయిరా. మిమ్మల్ని ఎత్తుకుని గోరుముద్దలు తినిపించినప్పుడు ఆమె చంపల్ని ముద్దాడుతూ ఉంటారు కదరా. ఇక్కడ కూడా అవేరా. నిన్ను ఒళ్ళో పడుకోబెట్టుకుని జోకుడుతుంటే ఆమె నడుము పట్టుకుని ఆదిమర్చి నిద్రపోతావు. ఇక్కడ కూడా అవేరా ఉన్నాయి. అంతకు మించి ఏముందిరా ఆడదానిలో? 2 నిమిషాల సుఖం కోసం మృగాల కంటే హీనంగా దిగజారిపోయారు కదరా. థూ! మగతనం అంటే బలవంతంగా ఒక ఆడదాన్ని అనుభవించడం కాదురా. నువ్వున్నావన్న ధైర్యంతో ఒక ఆడది నీ ముందు నడిచేలా చేసుకో. అది మగతనం అంటే. అయినా ఆడది ఒంటరిగా బయట తిరుగుతుందంటే అది బజారుదని కాదు, భుజాలపై బాధ్యతలు మోస్తుందని అర్థం. ఇప్పటి నుంచైనా మృగాల్లా కాకుండా మనుషుల్లా బ్రతకండి. గో టు హెల్ అండ్ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్. నాకు ఒక అన్నయ్య తమ్ముడు ఉంటే బాగుండేదనిపించేది. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత అసలు మగాళ్ళంటేనే అసహ్యం వేస్తుంది.
ఏమైపోయారు 2 days నుంచి టచ్లో లేవు? ల్యాబ్లో బిజీగా ఉన్నారా? ల్యాబ్లో ఏం సుబ్బు చేస్తున్నారా? నువ్వు ఒక విషయం అబ్జర్వ్ చేసావా? మనం చిత్రాన్ని రేప్ చేసినప్పుడు పోలీస్ సైరన్ ఎండింగ్లో వినిపించింది, సో పారిపోయాం. అదే స్టార్టింగ్లో వినిపించుంటే అప్పుడు కూడా పారిపోయేవాళ్ళం, కానీ చిత్ర లైఫ్ సేవ్ అయ్యేది. అరే నువ్వు ఇంకా దాని గురించి ఆలోచిస్తూ కూర్చున్నావా? అరే లీవ్ ఇట్ రా. సుబ్బు నేను ఒక డివైస్ ఫైండ్ అవుట్ చేశాను రా, తర్వాత కాల్ చేస్తా, ఓకేనా? అరే శ్యామ్, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. 10 నిమిషాల్లో మీడియా మొత్తం నా ముందుండాలి. పిలవగానే వచ్చినందుకు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మిమ్మల్ని అందరినీ పిలవడానికి కారణం, మన దేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా ఆడవాళ్ళకి మాత్రం ఇంకా రాలేదు. ఆడవాళ్ళు రాత్రిపూట ఒంటరిగా బయట తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం అన్నారు. కానీ ఆడపిల్లల్ని డే టైంలో బయటికి పంపడానికి కూడా భయపడుతున్నారు. మనం రోజు టీవీలో పేపర్లో చూస్తుంటాం, చిన్న పెద్ద తేడా లేకుండా ఆడవాళ్ళ అత్యాచారానికి గురవుతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం గంటకి 2, అంటే రోజుకి 48 మంది ఇండియాలో రేప్ చేయబడుతున్నారు. ఇక ముందు ఇలా జరగకుండా ఉండడానికి నాకు తెలిసిన ఒక అమ్మాయి లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని సేవ్ ది గర్ల్ అనే డివైస్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇందులో రెడ్ బటన్, గ్రీన్ బటన్ ఉంటుంది. గ్రీన్ బటన్ ప్రెస్ చేయగానే ఈ డివైస్ నుంచి ఒక యూనిక్ సౌండ్ వినిపిస్తుంది. అంబులెన్స్ సైరన్, పోలీస్ సైరన్ ఎలాగైతే 1 కిలోమీటర్ వరకు వినిపిస్తుందో, అలాగే ఈ డివైస్ నుంచి వచ్చే యూనిక్ సౌండ్ 1 కిలోమీటర్ వరకు వినిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడో కిలోమీటర్ దూరంలో దొంగతనం చేసిన దొంగకి పోలీస్ సైరన్ వినబడగానే భయంతో పారిపోతాడు. రోడ్డు మీద ట్రావెల్ చేసినప్పుడు అంబులెన్స్ సైరన్ వినబడగానే అక్కడ ఎవరో ఆపదలు ఉన్నారని చెప్పి వెంటనే మనం సైడ్ తప్పుకుంటాం. అదేవిధంగా ఈ డివైస్ నుంచి యూనిక్ సౌండ్ వచ్చిందంటే అక్కడ ఎవరో ఒక అమ్మాయి ఆపదలో ఉందని అర్థం. ఇందులో సేవ్ చేసిన 5 నెంబర్స్కి కరెంట్ లొకేషన్ ఎస్ఎంఎస్లో వెళ్ళిపోతుంది. సో అమ్మాయిల్ని టచ్ చేయడానికి కూడా భయపడతారు. ఈ డివైస్ని లేడీస్ అందరికీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. రే ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నావు? అరే ఏమైందిరా? నేను చిత్రాన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను రా. రేయ్ నీకేమైనా పిచ్చా? ఏం మాట్లాడుతున్నారా? పిచ్చి కాదురా, పనిష్మెంట్. అది కాదురా, ఆ అమ్మాయిని మనం ఆపరా. తన విషయంలో తప్పు చేసింది మనం. చిత్ర ఏ తప్పు చేయలేదురా. తన లైఫ్ని స్పాయిల్ చేసినా కూడా మన లైఫ్ స్పాయిల్ అవ్వకూడదని అట్లీస్ట్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదురా. తన ఫ్యామిలీ కోసం తన లైఫ్నే సాక్రిఫైస్ చేసిన గొప్ప వ్యక్తిరా తను. అంత గొప్ప మనసున్న అమ్మాయి నా జీవితంలో ఇంకెవరు దొరకరు. అది కదరా సిద్ధు, ఇంకోసారి ఆలోచించరా. చేసేది మంచి పైన అయినప్పుడు మళ్ళీ మళ్ళీ ఆలోచించే అవసరం లేదురా. మనసుకు నచ్చితే చాలు. మానం పోయినా పర్వాలేదు, ఫ్యామిలీ కోసం ప్రాణాలతో ఉంటే చాలనుకొని బ్యాగ్లో కండమ్స్ పెట్టుకొని బయటికి వెళ్తున్నారంటే మన దేశంలో అమ్మాయిల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి రా. నువ్వు చెప్పింది నిజమేరా సిద్ధు. నేను చిత్ర మాట్లాడటం చూశాక ఇంట్లో అమ్మని చూస్తే చిత్రే గుర్తొస్తుందిరా. జీవితంలో ఇంకెప్పుడు నన్ను కలడానికి ట్రై చేయకండి రా. రేయ్ గుడ్ బై. చిత్ర వెయిట్, నీతో మాట్లాడాలి. మీ డివైస్ గురించి టీవీలో చూశాను. థ్యాంక్ యూ. అది చాలామందికి ఉపయోగపడుతుంది. వెయిట్, నేను దాని గురించి మాట్లాడడానికి రాలేదు. మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సారీ, నాకు అలాంటి ఉద్దేశం లేదు. చిత్ర, నీకోసం లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తూనే ఉంటా. నీ పేరెంట్స్ కోసం నీ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తే నీ కోసం నా లైఫ్ని సాక్రిఫైస్ చేస్తా, ఓకేనా? హాయ్ గైస్, దిస్ ఇస్ శివాని చౌదరి. దిస్ ఇస్ సమీమా. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియోస్ చూడాలనుకుంటున్నారా? అయితే మా 7 లీఫ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.